Hello everyone, welcome to Nandi. Let's discuss weekly current affairs. These are the topics we are going to discuss today. Once again, the issue of fishermen between India and Sri Lanka is in news. Sri Lanka have arrested many Indian fishermen who crossed international maritime boundary which was existing between India and Sri Lanka. అసలు మన ఇండియాకి సంబంధించిన ఫిషరీ మెన్ వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ క్రాస్ చేసి మరి శ్రీలంక సైడ్ లో ఎందుకు ఫిషింగ్ గ్రౌండ్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ డిప్లీషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ఆన్ ఇండియన్ సైడ్. Yes, so that is why they are crossing this international maritime boundary and reaching to the Sri Lankan places, which was good for fisheries. So this is the first main issue. And next issue between India and Sri Lanka is bottom trawling. India side lo use చేస్తున్నది mechanized boats trawlers. You can see here, this is a mechanized boat and this is a bottom trawling. Bottom trawling అని అనంటే లైక్ సీ బెడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మొత్తం అంతా రిసోర్సెస్ అన్ని తీసుకొని వస్తారు ఆ నెట్ లో. యూ కెన్ సీ హియర్ ఫిషెస్ మాత్రమే కాదు, కోరల్ రీవ్స్ అండ్ డిఫరెంట్ ప్లాంట్స్ అండ్ మిగతా అన్ని రిసోర్సెస్ కూడా ఈ నెట్ లో వచ్చేస్తాయి. సో దాని వల్ల ఏమవుతుంది, ద ecosystem which was existing on the sea bed was damaging. So ఈ bottom trawling వల్ల చాలా వరకు drawbacks ఏ ఉన్నాయి. The coral reefs are being damaged and వాళ్ళు ఈ నెట్ లో తీసుకొచ్చిన తర్వాత 40 to 90% వాళ్ళకి అవసరం లేని ప్రోడక్ట్స్ మాత్రమే ఇందులో ఉంటాయి. సో వాళ్ళకి అవసరమైన అన్ని తీసుకొని మిగతా అన్ని సీలోనే పడేస్తారు. బట్ థింగ్ ఇస్ అల్టిమేట్లీ మనం ఇక్కడ నుంచి అన్ని రిసోర్సెస్ అన్ని తీసేసి ఇంకెక్కడో పడేస్తున్నాము. సో దిస్ ఇస్ డామేజింగ్ ద ఎకోసిస్టమ్ విచ్ వాజ్ ఎగ్జిస్టింగ్ హియర్. కోరల్ రీవ్స్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఫామ్ అవుతాయి అండ్ ఈవెన్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ యానిమల్స్ వర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇక్కడ ఉన్న సాయిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెడిమెంట్స్ కూడా చేస్తుంది. ఇవన్నీ డ్యామేజ్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ యూజింగ్ బాటమ్ ట్రాలింగ్. అండ్ ఈ బాటమ్ ట్రాలింగ్ అనే ప్రాసెస్ శ్రీలంకలో బ్యాన్ చేసేసారు. సో శ్రీలంకన్ కోస్టల్ ల్యాండ్స్ లో ఎవరైతే ఫిషరింగ్ చేస్తారో వాళ్ళు ట్రెడిషనల్ ఫిషింగ్ మెథడ్స్ యూజ్ చేసి మాత్రమే ఫిషింగ్ చేయాలి. లైక్ ట్రెడిషనల్ ఫిషింగ్ మెథడ్స్ అని అంటే లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అ బోట్ అండ్ వాళ్ళ నెట్ ఇక్కడి వరకు మాత్రమే ఉంటుంది. సో ఈ మధ్యలో ఏమైనా ఫిషింగ్ ఏదైనా ఉంటే దాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇలా బాటమ్ ట్రాలింగ్ చేసి ఆ ఎకోసిస్టమ్ ని డ్యామేజ్ చేయడము అనేది శ్రీలంకలో బ్యాన్ చేసేసారు. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇప్పటి వరకు 2017లో 450 ఇండియన్ ఫిషర్మెన్ ని అరెస్ట్ చేశారు. 2018లో 156, అగైన్ 2019లో 210 members, and now the number is being increased day by day. ఈ ఫిషర్మెన్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక మెయిన్ గా మనకి వచ్చేది ఈ కచ్చతీవు ఐలాండ్ దగ్గరే. బికాస్ దిస్ కచ్చతీవు ఐలాండ్ వాస్ ట్రెడిషనల్లీ రూల్డ్ బై ఏ కింగ్ ఫ్రమ్ రామనాథపురం కాల్డ్ రామ్నంద్. కాకపోతే బ్రిటిష్ టైం పీరియడ్ లో ఇండియా అండ్ శ్రీలంక రెండు కలిసి అడ్మినిస్టర్ చేశాయి ఈ కచ్చతీవు ఐలాండ్ ని. బట్ ఇన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ లైక్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అనేది ఇండియాకి శ్రీలంకకి మధ్యలో గీయడం జరిగింది. సో అప్పుడు కచ్చతీవు ఐలాండ్ వాజ్ అండర్ ద సైడ్ ఆఫ్ శ్రీలంక అండ్ 1974లో దెర్ వాజ్ అ ఫార్మల్ అగ్రిమెంట్ దట్ ఎస్ కంప్లీట్లీ ద కచ్చతీవు ఐలాండ్ విల్ బి గివెన్ టు ద శ్రీలంక. ఈవెన్ తర్వాత కొన్ని రోజులకి ఇండియా ఫర్దర్ గేవ్ అప్ ఇట్స్ ఫిషింగ్ రైట్స్ లైక్ నో వన్ షుడ్ క్రాస్ దిస్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అండ్ డూ ఫిషింగ్ హియర్. బట్ the Tamil Nadu people who are living on this coastal areas are still believing in age-old practices. Like traditionally ఇది రూల్ చేసింది మేము, సో మాకు అన్ని రైట్స్ ఉంటాయని మన వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ శ్రీలంకన్ అథారిటీస్ బిలీవ్ దట్ ఈ బాటమ్ ట్రాలింగ్ అండ్ ఇవన్నీ చేయడం వల్ల it is damaging the ecosystem and also livelihood of Sri Lankan fishermen అనేది ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఇష్యూ. The Election Laws Amendment Bill 2021. Let's see certain provisions regarding this. First and important provision is to link voter ID with Aadhaar card. సో ఎందుకని ఇది చేయాలి అనుకుంటున్నారు అంటే జనరల్గా ఎలక్షన్స్ అనేవి మనం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటాం. సో ఓటర్స్ కూడా ఇలా రిజిస్టర్ అయ్యి ఉంటారు. సో కానీ
there were many voter IDs which were existing in two constituencies. అలాగే కాకుండా ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే పర్సన్ కి రెండు ఓట్స్ కూడా ఉండడం ఉంది. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఇల్లీగల్ ఓటింగ్ రైట్స్, లైక్ దీస్ ఆర్ కాల్డ్ as bogus voters. ఈ bogus voters ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయడానికి ఆధార్ ని లింక్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ అని చెప్పేసి గవర్నమెంట్ అంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రొవిజన్. అండ్ నెక్స్ట్ థింగ్, క్వాలిఫైయింగ్ డేట్ ని కూడా చేంజ్ చేశారు. లైక్ ఇప్పటి వరకు January 1st ఒకటి మాత్రమే క్వాలిఫైయింగ్ డేట్ గా డిసైడ్ చేసేవాళ్ళు. అంటే January 1st వరకు ఎవరైతే 18 years వస్తారో వాళ్ళకి మాత్రమే ఓటర్స్ గా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఫిబ్రవరిలో కానీ మార్చ్లో కానీ ఎవరైనా 18+ వస్తే they have to wait for 1 year in order to get registered as a voter. కానీ ఇప్పుడు అలాంటి ప్రొవిజన్ తీసేశారు. లైక్ January 1st, April 1st, July 1st అండ్ October 1st ఇలా 4 డిఫరెంట్ క్వాలిఫైయింగ్ డేట్స్ ని ఐడెంటిఫై చేశారు. సో దట్ the persons or individuals who are becoming 18+ after January can also be registered as voters. And next, gender neutrality provision కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్ గా మనకి సర్వీస్ ఓటర్స్ అని ఉంటుంది. ఎవరైతే ఆర్మీ పర్సన్స్ కానీ ఎవరైనా దూర ప్రదేశాలలో వర్క్ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ ఓట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సర్వీస్ ఓట్ అని ఉంటుంది. లైక్ బ్యాలెట్ పేపర్ దే యూస్ టు పోస్ట్ ఇట్, లైక్ పోస్ట్ ఆఫీస్ లో అలా పోస్ట్ చేయడము, అలాంటి ప్రొవిజన్ వాళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు అది జెండర్ న్యూట్రాలిటీ ప్రొవిజన్ ఎలా అంటే, ఆర్మీ మెన్స్ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్రోల్డ్ యాజ్ సర్వీస్ ఓటర్, బట్ ఉమెన్స్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సర్వీస్ ఓటర్ గా రిజిస్టర్ చేయలేదు. సో ఇప్పుడు ద వర్డ్ వైఫ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ స్పౌస్. అంటే హస్బెండ్ కి వైఫ్ అయినా వైఫ్ కి హస్బెండ్ అయినా వాళ్ళిద్దరూ రిజిస్టర్డ్ యాజ్ సర్వీస్ ఓటర్. దిస్ ఇస్ టు ప్రమోట్ జెండర్ న్యూట్రాలిటీ. There are certain issues by linking Aadhaar with voter ID. So what are these issues is very important, particularly in mains perspective. First thing, మనకి ఆధార్ అనేదే ఒక వాలంటరీ మెకానిజం. అంటే వెల్ఫేర్ స్కీమ్స్, ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ షాప్స్ ఆర్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్, అలాంటి ఏ స్కీమ్స్ కి కూడా మనం అవసరం లేదు అని అనుకుంటే మనం ఆధార్ కార్డ్ తీసుకోవాల్సిన మ్యాండేటరీ ప్రొవిజన్ అంటూ ఏమీ లేదు. సో ఆధార్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వాలంటరీ. అండ్ ఈ ఓటర్ ఐడి ఆధార్ తో లింక్ చేయడం కూడా వాలంటరీ మెకానిజం అని ఆల్రెడీ మనకి ఈ అమెండ్మెంట్ బిల్ ప్రొవిజన్స్ లో మెన్షన్ చేసి ఉన్నారు. అంటే ఎవరైతే ఓటర్ ఆధార్ కార్డ్ లింక్ చేయాలి అనుకోవట్లేదో మిగతా వేరే ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి ఈ బోగస్ ఓటర్స్ ని తీసేయడానికి అని మెన్షన్ చేస్తారంట. సో ఫస్ట్ థింగ్ ఇస్ యూ రిమెంబర్ దిస్, ఆధార్ అండ్ ఓటర్ ఐడి లింక్ చేయడం వాలంటరీ మెకానిజం. అండ్ సుప్రీం కోర్ట్ అడిగిన క్వశ్చన్ కి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ద్వారా సుప్రీం కోర్ట్ టోల్ దాట్ ఆధార్ ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే యూస్ చేయాలి అని సుప్రీం కోర్ట్ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చేసింది. కానీ ఇక్కడ యూ కెన్ సీ నౌ దట్ ఆధార్ ఓటర్ ఐడితో లింక్ చేయడం ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్ అంటే ఇవి అండి, కామన్ పీపుల్, పూర్ పీపుల్, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరు ఉంటారో వాళ్ళకి వెల్ఫేరిజం ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసే స్కీమ్స్ ని వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు. కానీ how this electoral reforms is related to welfare schemes is a questionable thing, first issue. అండ్ నెక్స్ట్ థింగ్, ఆధార్ డేటాబేస్ అంతా మనకి ఎక్కడ ఉంటుందంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేమో ఓటర్ ఐడి లిస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇవి రెండు లింక్ చేస్తే మన ఆధార్ డేటాబేస్ అనేది మనం ఎన్నిటికి లింక్ చేసామండి, ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి అంటే ఆధార్ అడుగుతున్నారు. అండ్ ఈవెన్ ఏదైనా మనం ఇంట్లో ఉండాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలి అంటే ఆధార్ అడుగుతున్నారు. అండ్ ఈవెన్ లైక్ మనకి వెల్ఫేర్ స్కీమ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, ఎలాంటి పెన్షన్స్ కావచ్చు, స్కూల్లో రిజిస్ట్రేషన్, యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్స్, అలా ప్రతి ఒక్క దానికి మనం ఆధార్ అనేది లింక్ చేసేసి ఉంది. అలాంటి హ్యూజ్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ ని ఇప్పుడు మనం ఓటర్ ఐడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పాస్ చేస్తున్నాం. సో హౌ దిస్ ఈజ్ పాసిబుల్? అండ్ మనకి రైట్ టు ప్రైవసీ అనేది మన ఫండమెంటల్ రైట్ అని ఆల్రెడీ పుట్టుస్వామి కేసులో సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. ఇప్పటి వరకు మనకి పర్సనల్ డేటా ప్రొటెక్ట్ చేయడానికి ఒక లా అంటూ ఏమీ లేదు. స్టిల్ proposals are being made in order to make a robust personal data protection law. అలాంటి లా లేనప్పుడు ఈ మనకి
డేటాబేస్ అంతా మన డేటాబేస్ మిస్యూజ్ చెయ్యరు అని గ్యారంటీ ఏంటి? దిస్ ఈస్ అ సెకండ్ ఇష్యూ. అండ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మిస్యూజ్ కి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రీసెంట్ 2021లో పుడిచెరి ఎలక్షన్స్ అయ్యాయి. ఏవైతే ఆధార్ నంబర్స్, ఆధార్ కార్డ్ తోని మనకి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఎస్, ఓన్లీ ఆధార్తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్స్కి మాత్రమే సో అండ్ సో పొలిటికల్ పార్టీ ఇన్ గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పేసి మెసేజెస్ వచ్చాయి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మనం ప్రొవైడ్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో అది పొలిటికల్ పార్టీస్ హూ ఆర్ ఇన్ పవర్ ఆర్ మిస్యూజింగ్ ఇట్. సో దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్ దట్ మన డేటాబేస్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు అనేది. రీసెంట్ గా వీ ఆల్సో నో అబౌట్ ద పెగాసస్ ఇష్యూ దట్ గవర్నమెంట్ ఇస్ మిస్యూజింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పీపుల్ who are opposing it. So all these are certain issues while we have to link our Aadhaar with voter ID. కాలా నమక్ రైస్ ఈజ్ ఇన్ న్యూస్. యూ కెన్ సీ మనం రైస్ అన్ని వైట్ కలర్ లో చూసామండి, కానీ బ్లాక్ కలర్ రైస్ కూడా ఉంది. ఇది పర్టికులర్ గా నేపాల్ అండ్ ఇండియా ప్లేసెస్ లో పండిస్తారంట. సో అది బ్లాక్ ఇన్ కలర్ అండ్ లిటిల్ బిట్ సాల్టీ కూడా ఉంటుందంట. సో అందుకని దీన్ని కాలా నమక్ రైస్ అని అంటారు. బట్ this kala namak rice is rich in micronutrients like iron and zinc. Particular ga woman ki kavalsina 2 micronutrients andi. And even ee kala namak rice manam ekkuva tinadam valla it can prevent Alzheimer's disease. Alzheimer's disease అని అంటే ఏజ్ తో పెరుగుతున్న కొద్ది కొంతమందికి మతిమరుపు వస్తుంది. సో దాన్ని అల్జైమర్స్ డిసీజ్ అని అంటారు. దాన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చంట. అండ్ ఈవెన్ రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇచ్చారు ఈ కాలా నమక్ రైస్ కి, దట్ ఈస్ ఫ్రమ్ ఉత్తర్ ప్రదేశ్. అండ్ కాలా నమక్ రైస్ ఫెస్టివల్ కూడా ఉత్తర్ ప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కాలా నమక్ రైస్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండి, బికాస్ ఒక మీటింగ్ జరిగింది ఇస్లామాబాద్ లో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఆఫ్ఘనిస్తాన్ బేస్డ్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. అండ్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని త్రూ ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళు డిసైడ్ చేశారు. వాట్ ఈస్ దిస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అండ్ వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రెండ్స్? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969. ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ దీంట్లో ఇప్పటి వరకు 57 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. అండ్ యునైటెడ్ నేషన్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మొత్తం వరల్డ్ లో ఏంటి అంటే ఈ ఇస్లామిక్ cooperation, that is OIC, Organization of Islamic Cooperation. This is one more prelims fact to be remembered. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే వరల్డ్ లో ఏవైతే ముస్లిం కంట్రీస్ ఉంటాయో వాళ్ళ అన్నిటికీ ఒక కలెక్టివ్ వాయిస్ ఇవ్వడానికి ఈ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ముస్లిం వరల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రొవిజన్ సేఫ్ గార్డ్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో పీస్ అండ్ హార్మోనీ ప్రమోట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. అండ్ దీని పర్మనెంట్ సెక్రటరియట్ వచ్చేసి సౌదీ అరేబియాలో జెడా ప్లేస్ లో ఉంది. What is this Islamic Development Bank? 1973లో ఫినాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ముస్లిం కంట్రీస్ అందరూ కలిసి కాన్ఫరెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? జెడా, దట్ ఈస్ ఇన్ సౌదీ అరేబియా. అండ్ దే థాట్ దట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్యాంక్ విచ్ ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ ద మెంబర్ కంట్రీస్ ఆఫ్ ఆర్గానిక్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. సో అందుకని 1975 లో ఫార్మల్ గా ఈ ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇన్ అకార్డెన్స్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షరియా. షరియా అంటే ఇస్లామిక్ లా అండి. జనరల్ గా 5 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి షరియాలో. వన్ ఆఫ్ దాట్ ప్రిన్సిపల్ వాస్ జకత్. జకత్ అంటే మనం ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో కొంత అమౌంట్ మనం వేరే వాళ్ళ బాగుగోగులు మీన్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేయడానికి మనం యూజ్ చేయాలి. సో దాట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షరియా, దట్ ఈస్ జకత్. అండ్ దాని బేసిస్ పెట్టుకొని ఈ ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. Recently, BIMSTEC countries have conducted a joint disaster relief plans called PANEX 2021. BIMSTEC full form వచ్చేసి Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation. This is first prelims fact to be remembered. ఈ PAN exercise అనేది ఈ BIMSTEC లో ఉన్న అన్ని కంట్రీస్ కలిసి కొలాబరేట్ చేసి చేశారు. ఎందుకని? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని ఎక్సర్సైజే ఈ PANEX 21. జనరల్ గా న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి క్లాసిఫైడ్ ఇంటూ సర్టెన్ కేటగిరీస్ అండి. సో దిస్ కమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్. సో జియోఫిజికల్ అంటే ఎర్త్ క్వేక్స్,
వాల్కనిక్ ఎరప్షన్స్ ఇలాంటి మన జియోగ్రఫీ ఆర్ గ్లోబ్ కి సంబంధించినవి. హైడ్రోలాజికల్ లైక్ ఫ్లడ్స్, మెటియోరలాజికల్ హరికేన్స్, క్లైమటోలాజికల్ heat waves, cold waves, droughts, famines, ఇవన్నీ climatological. Biological like epidemics. So we are under COVID-19, that was a biological disaster. Even COVID-19 కూడా natural disaster గా declare చేసేసింది Indian government. So this is very very important, the classification of disaster in particularly in perspective of where they are occurring. అండ్ నెక్స్ట్ బిమ్స్టిక్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అంటే సౌత్ ఏషియా నుంచి అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మనకి బిమ్స్టిక్ కంట్రీస్ ఉన్నాయి. సౌత్ ఏషియా నుంచి ఎవరెవరు ఉన్నారు? ఇండియా, నేపాల్, శ్రీలంక, భూటాన్ అండ్ బంగ్లాదేశ్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ ఇస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిమ్స్టిక్. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి థాయిలాండ్ అండ్ మయన్మార్ ఉంది. మాల్దీవ్స్ లేదు ఫ్రెండ్స్, దాట్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ G20 కంట్రీస్ గురించి అడగడం జరిగింది. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ సచ్ కంట్రీస్, బిమ్స్టెక్ కంట్రీస్ టు. సో టోటల్ 7 కంట్రీస్ ఉన్నాయి. దీని సెక్రటరియట్ వచ్చేసి ఢాకా, బంగ్లాదేశ్ లో ఉంది. అండ్ లీడర్షిప్ ఇస్ రొటేటెడ్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ద కంట్రీ నేమ్స్. ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇన్ మాల్దీవ్స్ అండి. యాక్చువల్ గా చాలా ఇయర్స్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం ఫండింగ్ చేస్తుందో మాల్దీవ్స్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్, సోషల్ అండ్ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి అగేన్స్ట్ గా చేసే క్యాంపెయినింగే ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్. ఇది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. బట్ ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చిందనంటే ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్లా యామిన్, హూ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ ఫ్రమ్ 2013 to 18 లీడింగ్ దిస్ క్యాంపెయిన్ నౌ. సో హీ వాస్ అబ్దుల్లా యామిన్. సో ఇప్పుడు ఈ క్యాంపెయిన్ కి ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇట్ మే అఫెక్ట్ ఇండియా అండ్ మాల్దీవ్స్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెయిన్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా గేవ్ 2 ఇండియన్ హెలికాప్టర్స్ టు మాల్దీవ్స్ అండ్ ఆ హెలికాప్టర్స్ ని లాము అండ్ అడ్డు అటోల్స్ లో డిప్లాయ్ చేశారు. సో ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ మీన్ బై అటాల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రఫీ. నేను ఆల్రెడీ నాంది కరెంట్ అఫైర్స్ లో చాలా సార్లు అటాల్స్ అంటే ఏంటి అని కూడా ఆన్సర్ చేశాను. ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మనం ఈ ఇండియన్ హెలికాప్టర్స్ వీళ్ళకి ఇవ్వడమే కాదు, కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి, దట్ ఈస్ పైలట్ ఎలా చేయాలి అనేది మాత్రం మన మాల్దీవియన్స్ వాళ్ళకి నేర్పించలేదు. సో ఇవి మెయింటైన్ చేయడానికి, డ్రైవ్ చేయడానికి మనకి సంబంధించిన ఒక ఆర్మీ పీపుల్ ఈ హెలికాప్టర్స్ తో పాటు ఈ అటాల్స్ లో ఉంటారంట. సో దిస్ వాజ్ అపోజ్డ్ బై మాల్దీవ్స్ కామన్ పీపుల్ అండ్ అపోజిషన్ పార్టీ మెంబర్స్. మీరు హెలికాప్టర్స్ గిఫ్ట్ ఇచ్చి like you're deploying your army indirectly here to know the details of Maldives అనేది ఒక ఇష్యూ ఉంది ఇండియాకి అండ్ మాల్దీవ్స్ కి మధ్యలో. సో దట్ ఈస్ వై they are promoting this India out campaign. And nowadays Maldives is shifting towards China deploy చేసే infrastructural products ఎక్కువ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ ఇండియా చేసే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి ఇలా ఇండియా అవుట్ క్యాంపెయిన్ అని చెప్పేసి అపోజ్ చేస్తున్నారు. సో దిస్ వాజ్ అబౌట్ ఇండియా అవుట్ క్యాంపెయిన్. కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 2018 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇబ్రహీం మొహమ్మద్ సోలీస్, he is Ibrahim Mohammed Soli అండి, బట్ he was pro to ఇండియా, లైక్ ఇండియా ఫస్ట్ ఫారెన్ పాలసీ ప్రమోట్ చేస్తున్నాడు. సో తన అపోజిషన్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ కి అగేన్స్ట్ గా డీల్ చేస్తున్నాడు. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్, ఇది ఒక వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్ రెండు కలిసి లాంచ్ చేసిన ప్రోగ్రామే ఈ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. ఇప్పుడు ఇది న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే 2 అసోసియేషన్స్ ఆర్ 2 గ్రూప్స్ అండి. వన్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాలో బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రొటెక్ట్ చేసి ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన ఒక నెట్వర్క్. అండ్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ హాస్పిటల్స్, మోర్ దెన్ 12,000 ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ వెటర్నరీ సెంటర్స్ అందరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసిన ఒక అసోసియేషన్. ఈ రెండు కలిసి అక్రిడిషన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఆ అక్రిడిషన్ ప్రోగ్రామ్ ఏంటి? ఇట్ విల్ ఎనేబుల్ ద హాస్పిటల్స్ టు గెట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ట్యాగ్. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇప్పుడు ఈ ట్యాగ్ అనేది హాస్పిటల్స్ కి బేస్డ్ ఆన్ సర్టన్ సర్వే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై దిస్ బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ ఈజ్ ఇన్ న్యూస్. ఈ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్స్ కి ఇవి
బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ హాస్పిటల్స్ మెటర్నిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అండ్ ఎట్ ఏ టైం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 10 స్టెప్స్ రికమెండ్ చేసింది సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేయడానికి. ఈ 10 స్టెప్స్ ని ఫాలో అవ్వుకుంటూ మెటర్నిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్ కి బేస్డ్ ఆన్ సర్టన్ సర్వే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ట్యాగ్ అనేది ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో సర్వే 2 స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ సర్వే ఈజ్ సెల్ఫ్ అసెస్మెంట్, అంటే ఏదైతే హాస్పిటల్ ఉంటుందో వాళ్ళకి వాళ్ళు అసెస్ చేసుకొని దే హ్యావ్ టు రిక్వెస్ట్ ఫర్ అ ట్యాగ్. అండ్ దెన్ అప్పుడు ఈ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు ఒక ఎక్స్టర్నల్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దిస్ అసెస్మెంట్, సో అండ్ సో హాస్పిటల్ విల్ బి గెటింగ్ ద ట్యాగ్ యాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ట్యాగ్. And first hospital to get this breastfeeding friendly tag is from Chennai and Bloom Healthcare Hospital in Chennai got this tag. This is one more prelims fact to be remembered. And ఇప్పుడు మనకి రీసెంట్ గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అందులోకి తెలిసిన విషయం ఏంటి అంటే ఆల్మోస్ట్ 41.8% మదర్స్ మాత్రమే విత్ ఇన్ 1 hour లో వాళ్ళ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు అండ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ టు దేర్ బేబీస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద హెల్త్ ఆఫ్ మదర్ అండ్ ఆల్సో బేబీ. కానీ అది ఇండియాలో సరిగా జరగడం లేదు. అండ్ సో దిస్ ఇనిషియేటివ్ మే హెల్ప్ అండ్ ప్రమోట్ బ్రెస్ట్ ఫీడింగ్ మెకానిజం ఆల్ ఓవర్ ఇండియా నౌ. కాకపోతే 2016 లోనే మనం మా ప్రోగ్రామ్ అని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ చేసింది. మా అంటే యూ కెన్ సీ హియర్ మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్. ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మాత్రమే. సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎవరైతే సిజేరియన్ ప్రొవైడ్ చేసుకుంటారో ఆర్ డెలివరీస్ ఎవరికైతే అవుతాయో వాళ్ళకి విత్ ఇన్ 1 hour ఆఫ్ ద బర్త్ ఆఫ్ ద బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేయాలి. అండ్ 6 months వరకు ఖచ్చితంగా ఓన్లీ మదర్ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఉండాలి. వేరే ఏవి ఎలాంటి అడిషనల్ ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయొద్దు. ఆఫ్టర్ 6 months సెమీ సాలిడ్ సాఫ్ట్ ఫుడ్ అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మినిమం 2 years ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ మదర్స్ అబ్సల్యూట్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇప్పుడు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ట్యాగ్ ఉందో ఇప్పుడు ఇది లాంచ్ చేసింది ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి మాత్రమే. After 50 years, gharials return to Beas Conservation Reserve. Actually, ఈ gharials అనేవి you can see here, they look like crocodiles. But please do answer in the comment box, friends. Gharials anante like ఇలా long snout అనేది ఉంటుంది. So what is the difference between gharial, alligators and crocodiles? Please do answer in the comment box after searching for it because those are very important. And ఇవి హాఫ్ సెంచరీ అంటే 50 years ముందే ఎక్స్టింక్ట్ అయిపోయాయి. బట్ నౌ దే ఆర్ బీయింగ్ రీఇంట్రడ్యూస్డ్ బై ద పంజాబ్ గవర్నమెంట్ ఇన్ బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్. అండ్ ఈ ఘారియల్ యొక్క సైంటిఫిక్ నేమ్ గవియాలిస్ గ్యాంగిటికస్. అండ్ దిస్ ఈజ్ అ ఫిష్ ఈటింగ్ క్రొకడైల్ అండ్ ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఫ్రెండ్స్, ఇట్ లివ్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. And it is a crucial indicator for clean river water. And ఏదైనా ఒక వాటర్ ప్లేస్ లో ఇవి ఎగ్జిస్టింగ్ లేవు అని అంటే ఆ వాటర్ లైక్ ఇట్ ఈస్ బికమింగ్ డిప్లీటింగ్ ఆర్ డిగ్రేడింగ్ అని ఇండికేట్ చేయడానికి కూడా దీన్ని యూస్ చేస్తారు. అండ్ IUCN రెడ్ లిస్ట్ ఆఫ్ స్పీషీస్ ప్రకారం ఘారియల్ ఇస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేమ్స్ ఫ్యాక్ట్ అండి. అండ్ ఘారియల్స్ ఇప్పుడు మనకి బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ లో రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఘారియల్స్ వర్ ప్రెసెంట్ ఇన్ చాంబల్ ఆర్ చంబల్ రివర్. World Press Freedom Index. This was recently launched by Reporters Without Borders or Reporters Sans Frontiers. So this is the first prelims fact to be remembered. World Low Press Freedom Index ever launch chestaru ante Reporters Without Borders or Reporters Sans Frontiers. And వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ జర్నలిజం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. వీళ్ళు ప్రతి ఇయర్ ఈ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు? 2002 నుంచి. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు రిమెంబర్డ్. అండ్ ఈ ప్రెస్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత వరకు అవైలబుల్ లో ఉంది పర్టికులర్ గా సో అండ్ సో జర్నలిస్ట్ కి అని దాన్ని బేసిస్ పట్టుకొని కంట్రీస్ ని ర్యాంక్ చేస్తుంది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. అండ్ పారామీటర్స్ ఏంటి అని అంటే సెల్ఫ్ సెన్సార్షిప్,
ప్లూరలిజం, మీడియా ఇండిపెండెన్స్, వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉంది, వాళ్ళకు ప్రొవైడ్ చేసిన క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఎలాంటివి ఉన్నాయి అని పారామీటర్స్ ని బట్టి ప్రతి ఒక్క కంట్రీని ర్యాంక్ చేస్తుంది. అండ్ యాజ్ యూజువల్లీ ఫిఫ్త్ టైమ్ అండి, ఫిఫ్త్ ఇయర్ ఇన్ ఎ రో నార్వే హ్యాస్ స్టాప్డ్ దిస్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు రిమెంబర్. అండ్ దాని తర్వాత ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. అండ్ బాటమ్ లెవెల్లో వచ్చేసరికి ఎరిట్రియా is the bottom level. China rank you can see 177, North Korea 179 and Turkmenistan is 178. మరి ఇండియా ర్యాంక్ ఏంటి? 142 అండి అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఇట్ మీన్స్ ఇట్ వాస్ పర్ఫార్మింగ్ లో వెన్ కంపేర్డ్ టు నేబరింగ్ కంట్రీస్ అండి. నేపాల్ 106, శ్రీలంక 127, భూటాన్ 65. ఈ 3 కంట్రీస్ తో పోలిస్తే ఇండియా ర్యాంక్ చాలా వర్స్ట్ పొజిషన్ లో ఉంది. ఆబ్వియస్లీ పాకిస్తాన్ మనకంటే ఎక్కువ వర్స్ట్ పొజిషన్ లో ఉంది. అండ్ కంట్రీస్ ని సర్టన్ గుడ్ బ్యాడ్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో క్లాసిఫై చేశారంట. ఇండియా కమ్స్ అండర్ బ్యాడ్ కేటగిరీ ఫర్ జర్నలిజం. ఎందుకనంటే నేషనలిస్ట్ గవర్నమెంట్, పర్టికులర్ గా ఎవరైతే జర్నలిస్ట్ క్రిటికల్ గా ఉంటారో, గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా చేస్తూ ఉంటారో వాళ్ళని యాంటీ స్టేట్ ఆర్ యాంటీ నేషనల్ గా బ్రాండ్ చేస్తున్నామంట. అండ్ ఈవెన్ జర్నలిస్ట్ ఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ అటాక్, లైక్ పోలీస్ వైలెన్స్ అగేన్స్ట్ ద రిపోర్టర్స్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈవెన్ సర్టన్ క్రిమినల్ గ్రూప్స్ వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాయి. సర్టన్ కరప్షన్ యాక్టివిటీస్ లో వాళ్ళని కేసెస్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. సో ఆల్ దీస్ ఆర్ డన్ ఆన్ ద జర్నలిస్ట్ హూ ఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ అని చెప్పేసి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ మన ఇండియాకి చాలా లోయెస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ బికాస్ వాళ్ళు లో శాంపుల్ సైజ్ తీసుకున్నారు అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీకి ఉన్న వెయిటేజ్ అసలు ఏమీ తీసుకోలేదు. సో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ ర్యాంక్ అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అంటుంది. The next campaign is regarding Kapila campaign. Kapila full form ఏంటి అంటే Kalam program for intellectual property, literacy and awareness campaign. So from the name itself we came to know that in order to know or give awareness regarding intellectual property rights, this campaign was launched and this is called as Kapila. And ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2020లో ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, దట్ ఈస్ ఆన్ 15th October యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు. అండ్ ఈవెన్ ఈ కపిలా క్యాంపెయిన్ కి ఒక పోర్టల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద ఫండింగ్ మెకానిజం ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అండ్ ఫైల్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఏదైనా తయారు చేశారు, లేకపోతే ఇన్నోవేటివ్ మెషిన్ ఏదైనా తయారు చేశారు అనుకోండి రిగార్డింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, వాళ్ళకంటూ like in order to promote and file their intellectual property rights, even this Kapila campaign will provide the funding mechanism. And ee campaign lo elanti activities avutayi ante intellectual property ki sambandhinchina clinics, ante what is this intellectual property rights, patents enti, ela teeskovali, evarni approach avvali, avanni different types of clinics untayanta. And even case studies and articles kuda rastu untaru and online awareness programs kuda provide chestuntaru. Not only this ante national intellectual property లిటరసీ వీక్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ యాక్టివిటీస్ డన్ అండర్ దిస్ కపిలా క్యాంపెయిన్. కానీ అక్టోబర్ 15th ని నేషనల్ ఇన్నోవేషన్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇన్ ఆర్డర్ టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. Olive Ridley turtles. See how beautiful the olive ridley turtles are. Why these olive ridley turtles are in news? Because Zoological Survey of India is tagging of these olive ridley turtles. అంటే వీటికి ట్యాగ్ చేస్తున్నాయి కౌంట్ చేయడానికి, దట్ వేర్ ఎవర్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ ఎన్ని నెస్ట్ చేసాయి, వాటిని ఎలా కన్జర్వ్ చేయాలి అని అన్ని చేయడానికి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్ ట్యాగింగ్ దెమ్. అండ్ వాటిని ట్యాగ్ చేయడానికి మెటల్ ట్యాగ్స్ యూజ్ చేస్తారంట. యూ మే థింక్ దట్ ఈ మెటల్ ట్యాగ్స్ రస్ట్ పట్టేసి ఇట్ మే ఎఫెక్ట్ ద లైఫ్ ఆఫ్ టర్టిల్స్ అని చెప్పేసి, బట్ నో అండి, మెటల్ ట్యాగ్స్ విచ్ ఆర్ అఫిక్స్డ్ టు టర్టిల్స్ ఆర్ నాన్ కరోజివ్, అంటే అవి రస్ట్ పట్టవు అండ్ దే డు నాట్ హార్మ్ దేర్ బాడీ అండ్ వీటిని మళ్ళీ రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఇట్ ఈస్ టర్టిల్ ఫ్రెండ్లీ మెటల్ ట్యాగ్స్. అండ్ ఈ ఆలివ్ రిడ్లీ గురించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. లైక్ సింక్రనైజ్డ్ వేగా ఫీమేల్స్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అన్ని కలిసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ట్రావెల్ చేసి దిల్ కమ్ టు Indian coast. You can see here Gahirmata and Devi river mouth
అండ్ దిస్ ఈస్ రుషికెలియా రివర్ మౌత్. ఈ 3 ప్లేసెస్ అనేవి సింక్రనైజ్డ్ నెస్టింగ్ కి చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఫీమేల్స్ అన్ని కలిసి ఒకే టైం పీరియడ్ లో గ్రూప్ లెవెల్లో మాస్ నెస్టింగ్ చేసే ప్రాసెస్ ని ఆరిబడ్డాస్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లెపిడోకెలిస్ అలివేసియా ఆర్ దీన్ని పెసిఫిక్ రిడ్లీ సీ టర్టిల్ అని కూడా అంటారు. వన్ మోర్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, అండ్ ఇవి మీడియం సైజ్డ్ ఆలివ్ రిడ్లీస్ turtles andi. These were present in both Pacific Ocean and also Indian Ocean. One more prelims fact to be remembered. And కోస్ట్ ఆఫ్ ఒడిషా ఏదైతే ఇప్పుడు మనం ఇదంతా చదువుకున్నామో దిస్ ఇస్ అ కోస్ట్ ఆఫ్ ఒడిషా అండి. ఇట్ ఈస్ అ లార్జెస్ట్ మాస్ నెస్టింగ్ ఫర్ దిస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అండ్ ఇవి ఇక్కడే కాకుండా మెక్సికో కోస్ట్ అండ్ కోస్టారికా ప్లేస్ లో కూడా నెస్ట్ చేస్తూ ఉంటాయి. సో కంపేర్ టు ఆల్ దీస్ 3 ప్లేసెస్ కోస్ట్ ఆఫ్ ఒడిషా ఇస్ ద లార్జెస్ట్ మాస్ నెస్టింగ్ ఫర్ దిస్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అండ్ IUCN రెడ్ లిస్ట్ ప్రకారం దిస్ టర్టిల్ కమ్స్ అండర్ vulnerable section only. So these are certain important points about olive ridley turtles. We all know that the marriage age for a woman was increased from 18 years to 21 years and equaled with the men age. That is, men and women iddaru 21 years వచ్చే వరకు కూడా వాళ్ళకి మ్యారేజ్ అప్పుడే జరపాలి. బికాస్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి ఉమెన్ లో ఇది చేస్తున్నారు అని ఆల్రెడీ వి కేమ్ టు నో ఇట్. బట్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ చైల్డ్? Who is considered as a child? Exceptions ఉన్నాయండి. You can see here prohibition of child marriage bill లో ఈ ప్రపోజల్ వచ్చింది. కానీ you can see here Majority Act 1875 అంటే మనం జనరల్ గా పిల్లలు మైనర్ మేజర్ అని అంటాం కదా ఫ్రెండ్స్. సో అలాంటి యాక్ట్ లో డిఫైన్ చేసేది చైల్డ్ అంటే ఎవరు? లెస్ దెన్ 18 years. మరి 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం అంటే మనకి ఓటర్ ఐడి ఎప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం ఫ్రెండ్స్? At the age of 18 or more than 18. So again sexual harassment ki against ga chesina act enti POCSO Act. ఈ యాక్ట్ ప్రకారం జువెనల్ జస్టిస్ యాక్ట్ 2015 చైల్డ్ అని అంటే ఎవరు? 18 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రమోట్ చేసే దగ్గర చైల్డ్ అంటే 6 to 14 years మధ్యలో ఉన్న పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ చైల్డ్. మరి చైల్డ్ లేబర్ అగ్రిమెంట్ కి వచ్చేసరికి లెస్ దెన్ 14 years చైల్డ్ అంటారు. అడలసెంట్ ఏజ్ ఏమో 14 నుంచి 18 years అని అంటారు. సో లైక్ మన ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాలో ఒక్కొక్క వేగా మనం చైల్డ్ ని డిఫైన్ చేస్తున్నాం. కానీ మోస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ ఆర్ యాక్సెప్టింగ్ దట్ ద లెస్ దెన్ 18 years ఉన్న వాళ్ళు చైల్డ్. సో ఇవన్నీ ఎక్సెప్షన్ కేటగిరీస్ అండి. ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ 21 ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పేసి 21 years కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ చైల్డ్ అని ఓన్లీ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారమే అంటారు. మిగతా అన్ని కేటగిరీస్ లో అన్నారు. సో దీస్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ టు ద చైల్డ్ డెఫినేషన్. Maharashtra government and Bihar government have launched certain important schemes అండి. శక్తి క్రిమినల్ లాస్ ఇది మహారాష్ట్ర అమెండ్మెంట్ బిల్ 2020. ఇది దేని గురించి అండి? రేప్ కేసెస్ ఏదైతే ఉంటారో అందులో కల్ప్రిట్స్ ఉంటారు కదా వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేస్తారంట. అండ్ రిజిస్టర్ అయిన తర్వాత ఆ రేప్ కేస్ విత్ ఇన్ 30 days లో ప్రోబింగ్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేలాగా ఉండాలి. అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోలీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేయడానికి దే హ్యావ్ టు షేర్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు దెమ్. దీస్ ఆర్ సర్టన్ అమెండ్మెంట్స్ విచ్ వర్ లాంచ్డ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ బీహార్ గవర్నమెంట్ సమాజ్ సుధార్ అభియాన్ సోషల్ రీఫార్మ్ క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు ఫ్రమ్ మోతిహరి ఇన్ ఈస్ట్ చంపారణ్ డిస్ట్రిక్ట్. ఎందుకని? టు రేజ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ సోషల్ ఇల్స్ లైక్ చైల్డ్ మ్యారేజ్ అండ్ డౌరీ సిస్టమ్ ని అగేన్స్ట్ గా ప్రమోట్ చేయడానికి వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ సమాజ్ సుధార్ అభియాన్ బీహార్ గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఫ్రెండ్స్. చంపారణ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ న్యూస్. మనకి హిస్టరీలో చంపారణ్ సత్యాగ్రహ ఎవరు లాంచ్ చేశారు? అసలు చంపారణ్ సత్యాగ్రహ ఎందుకోసం లాంచ్ చేశారు? ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్.